శ్రీమాత్రే నమః. ఈరోజు 8వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి నిన్నటి శ్లోకాన్ని చెప్పుకుందాం. అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. ఈరోజు 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. భవాన్ అంటే స్వయంగా మీరు అంటే ఇక్కడ ద్రోణాచార్యుల వారు. ఆల్రెడీ దుర్యోధనుడు ద్రోణాచార్యులతో మాట్లాడుతున్నారు కాబట్టి స్వయంగా మీరు అని సంబోధించాడు ఇక్కడ. ద్రోణాచార్యులు వాళ్ళు వచ్చి పాండవులు కౌరవులకు విద్య నేర్పిన గురువు అనమాట. భీష్మర్చ అంటే భీష్ముడు వచ్చేసింది కౌరవ పాండవులు ఇద్దరికి తాతయ్య లాంటి వారు కాబట్టి వారు వాళ్ళ తండ్రి కంటే పెద్దవారు కాబట్టి పితామహుడు అని అంటారు. కర్ణశ్చ అంటే కర్ణుడు వచ్చి కుంతీదేవికి సూర్యదేవుడి వరప్రసాదంతో పుట్టినవాడు అనమాట. కుంతీదేవి చిన్నతనంలో ఒక వరం ఉంటుందన్నమాట. దుర్వాసన మహర్షి గారు ఆయన ఒక వరం ఇచ్చింటారు కుంతీదేవికి. తను ఎప్పుడు కోరుకున్న సంతతిని కలుగుతారు ఆ దేవుల వరం ప్రసాదంతో అని. కుంతీదేవి అకతాయితనంతో చిన్న అమ్మాయి కాబట్టి పరీక్ష చేయడం కోసం సూర్యదేవుని అడుగుతుందన్నమాట. అప్పుడు కర్ణుడు కవచకుండాలతో జన్మనిస్తాడు. కోరికైతే కోరింది కానీ ఇప్పుడు ఇంకా చిన్న అమ్మాయి పెళ్లి కాలేదు. సో ఆ బాబుని ఏం చేయాలి అని చెప్పి ఒక పెట్టెలో పెట్టేసి నదిలో వదిలేస్తుంది. ఆ పెట్టె వచ్చి రథసారథి వాళ్ళ కుటుంబానికి దొరుకుతాడనమాట. వాళ్ళు సూతరులు కాబట్టి ఆ దంపతులు దత్తత చేసుకుంటారు. కాకపోతే ఈ జన్మ మూలం వల్ల అవమానం, తిరస్కారం కర్ణుడు ఇవన్నీ అనుభవిస్తాడు. ప్రతిభ మాత్రం రాజుల కంటే గొప్పది. ఎందుకంటే ఆయన బేసిక్గా రాజుల కుటుంబానికి చెందినవాడు. కానీ పెరగడం మాత్రం కుంతీదేవి నీళ్ళలో వదిలేసినప్పుడు వీళ్ళ దగ్గర పెరిగారు కాబట్టి అందరూ ఆయన జన్మమూలాన్ని అవమానించడం, తిరస్కరించడం చేస్తారు. దుర్యోధనుడు అతని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, అతని విలువిద్యల్ని గొప్పతనాన్ని తెలుసుకొని అతనికి రాజ్యం అప్పగించి రాజునుగా గౌరవిస్తాడు. సో అందరూ ఆయన అవమానించి తిరస్కరించిన దుర్యోధనుడు దగ్గర తీసుకొని రాజు చేశాడు కాబట్టి కర్ణుడు కృతజ్ఞతాభావంతో ఎప్పుడు దుర్యోధనుని వైపే ఉంటాడు. కుంతీదేవి తల్లి అన్న విషయం, కర్ణుడు కొడుకు అన్న విషయం వాళ్ళకు కురుక్షేత్రం యుద్ధానికి ముందు తెలుస్తుంది. అయినా కూడా కర్ణుడు పాండవుల పక్షాన కాకుండా తనకు ఆపద సమయంలో అన్నింటికీ తోడుగా ఉన్నాడు కాబట్టి దుర్యోధనుడి వైపే ఉండి యుద్ధం చేస్తాడు. కృపశ్చ అంటే కృపాచార్యుడు వచ్చేసి పాండవులకు కౌరవులకు విద్య నేర్పించినవాడు. ద్రోణాచార్యులు ఎలాగో ఈయన కూడా అలాగే అనమాట. కృపశ్చ సమితింజయ అంటే యుద్ధంలో విజయుడు కృపాచార్యుడు అని అర్థం అనమాట. అశ్వత్థామ అంటే ఇక్కడ ద్రోణాచార్యుడికి పుట్టిన కుమారుడు. ద్రోణాచార్యుని యొక్క కొడుకు అశ్వత్థామ. వికర్ణశ్చ అంటే వికర్ణుడు వచ్చి ధృతరాష్ట్రుడు గాంధారి యొక్క కుమారుడు, దుర్యోధనునికి సోదరుడు అనమాట. అందుకని కౌరవుల పక్షాన యుద్ధం చేస్తున్నాడు. సౌమదత్తిస్తథైవ చ. సోమదత్తుని కుమారుడు కూడా అంటే సంస్కృతంలో కూడా అని వస్తుందన్నమాట. సోమదత్తుని కుమారుడు వచ్చేసింది భూరిశ్రవుడు. ఆయన సోమదత్తుని యొక్క కుమారుడు. ఈయన వచ్చేసి భీష్ముడికి ద్రోణాచార్యునికి అభినందకుడు అనమాట. వీళ్ళిద్దరూ అంటే అభిమానంతో ఈయన కౌరవుల పక్షాన యుద్ధం చేసేదానికి ఒప్పుకున్నాడు. ఇంకొకసారి మనం ఈ శ్లోకాన్ని చెప్పుకుందాం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. 9వ శ్లోకాన్ని మనం రేపు చెప్పుకుందాం.